ఇక పూల రంగడు అండ్ పుష్ప సునీల్ గారు. మనిషి అనేవాడు ఇన్నింటి తింటాడా? ఒకటి తీసేయి. ఇలా సునీల్ గారి బంక్ సీను, ఎన్ని డైలాగులు ఇప్పటికీ కూడా మనకి మీ మాడ్యూల్గా తిరుగుతూనే ఉంటాయి. దట్స్ హౌ గ్రేట్ యాక్టర్ యు ఆర్ సునీల్ గారు. అండ్ అంతే హార్డ్ వర్కర్. ఈ రోజుకి కూడా అసలు ఎక్కడ ఏదో మనం ఒక పొజిషన్లోకి వచ్చేసాము ఇంకా రిలాక్స్ అయిపోదాం అని అనుకునేదే లేదు. ఇప్పటికీ కూడా ఐఎమ్ ష్యూర్ మీరు 18 గంటలు 19 గంటలు ఎన్ని గంటలు కష్టపడతారో తెలియదు, కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అయితే ఈ కథ ఓకే చేయడానికి అంటే ఒక్కొక్క కథకి ఒక రీజన్ ఉంటుంది కదా. ఈ కథ మీరు ఓకే చేయడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇది శేష్ సినిమా కాబట్టి, బి నేను ఇస్తా ఆప్షన్స్ మీకు, ఇది మృణాల్ హీరోయిన్ కాబట్టి. అంటే శేష్ గారు అనే తెలుసండి, మృణాల్ గారు అని ఫస్ట్ తెలియదు నాకు. తెలియదు, ఓకే. సో శేష్ గారు వాళ్ళు చెప్పారు, ప్లస్ రవి నాకు బాగా క్లోజు, అబ్బూరి. సో భీమవరం నుంచే క్లోజు. సో చాలా పర్పస్ఫుల్ సినిమా తీస్తారు శేష్ గారు, సిన్సియర్గా తీస్తారు. ఇప్పుడు జన్జీ నుంచి మా ఓల్డ్ జనరేషన్ దాకా అందరికీ ఊరుకోండి, అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ క్యాచీగా ఉండేలాగా ఆయన తీస్తారు. అలాంటి దాంట్లో మంచి ఛాన్స్ అని ఫీల్ అయ్యాను. క్యారెక్టర్ విన్నానండి, చాలా సిన్సియర్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అండి, చాలా కూల్ సిన్సియర్. అంటే మీరు చాలా నెగటివ్ షేడ్స్ ఉండేటువంటి క్యారెక్టర్స్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. అదిగో మీరు లుక్లో అలా కనిపిస్తుంది. అంటే నేను మామూలుగా చూస్తాను, కామన్గానే చూస్తున్నాను, అలా అనిపిస్తుంది. కొంచెం ఆ షేడ్ అట్లా తొంగి చూసింది ఒకసారి ఇట్లా, అదే లేదా కామెడీ షేడ్. ఇది అవి రెండు కాకుండా మధ్యలో ఉండేటువంటి ఒక షేడ్ అంటారా? సిన్సియర్ అండి, సిన్సియర్. ఈ సిన్సియర్ షేడ్ అంటారు. ఓకే, నాకు ఈ షేడ్ ఉన్నట్టు తెలియదు అసలు. ఓకే, సో ఒక సిన్సియర్ షేడ్ ఉండేటువంటి. ఇప్పుడు ఆయన దొంగ అయితే సిన్సియరే కదండి. సో ఆయన అయితే దొంగే, అది చెప్పారు కదా. అదే చెప్పారు, కానీ ఎందుకో ఏదో సంథింగ్ మిస్సింగ్ కొడుతుంది నాకు సమ్వేర్. చూద్దాంలేండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇంకేమైనా మీరు అనురాగ్ గారు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా? ఫస్ట్ టైం కదా మీరు అనురాగ్ గారు, ఎందుకంటే అనురాగ్ గారు తెలుగు సినిమాలో ఫస్ట్ టైం చేస్తున్నారు. అవునండి, అవును. తెలుగు సినిమాతో ఆయన చాలా ఏళ్ళ నుంచి అసోసియేటెడ్గా ఉన్నారు, కానీ ఫస్ట్ టైం తెలుగు సినిమా చేశారు ఆయన. అనురాగ్ గారు, నేను వెరీ లక్కీ అండి అనురాగ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నా. ప్రకాష్ రాజ్ అన్నయ్యతో ఫస్ట్ ఇప్పుడు చాలా రోజుల క్రితం నుంచే నేను షేర్ చేసుకున్నాను. అది అలాగా నేను యాక్చువల్గా ఈయన ఫ్యాన్ని, చాలా పెద్ద ఫ్యాన్ని సార్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ సార్, రియల్లీ. అండ్ ఆయనతో వర్క్ ఆర్టిస్ట్గా చేయటం అనేది చాలా కిక్ ఫీల్ అయినండి, రియల్లీ. సూపర్ అండి. అండ్ శేష్ అండ్ షనిల్ వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉందండి ఆన్ సెట్స్? మీరు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. షనిల్ స్టైల్ ఎలా ఉంది? అంటే కూల్ అండి, వెరీ కూల్. అంటే చేసేది వచ్చి మీరు చూశారు కదా, గేట్ వేసినప్పుడు వచ్చి ఆ ట్రైన్ గుద్ది అలాంటి సీన్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు వెరీ కూల్. చాలా సరదాగా ఆడతా పాడుతా సాంగ్ చేస్తున్నట్టు చేశారు సినిమా అంతా కూడా, ఫైట్లు అన్నీ కూడా. అండ్ బాగా కూల్గా ఉంటారు. ఆర్టిస్ట్ని అస్సలు ప్రెషర్ పెట్టరు. నేను విన్నానండి చాలా మందికి ఈ సినిమా చేయడం మొదలుపెట్టిన తర్వాత బీపీ షుగర్స్ తగ్గాయని. బికాస్ మోస్ట్లీ అండ్ సమ్మర్స్లో కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఇట్ వాజ్ మోర్ కూల్, టెంపరేచర్ కూడా తక్కువ ఉండిందని విన్నాను నేను. మేబీ శేష్ గారు, షనైల్ గారు లాగా ప్రతిరోజు షూటింగ్ చేస్తే నాకు తెలిసి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పడిపోద్ది. మళ్ళీ కొంచెం గట్టిగానే వరా నాకు అది ఇదే మాకు కావాలి. నాకు 5-6 వస్తే కంట్రోల్ చేసుకుని ఒకటి ఇస్తుంటానండి యాక్చువల్లీ. అది ప్రాబ్లం, అది దట్ ఈస్ మై ప్రాబ్లం, సారీ. లేదండి, బట్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ బాక్స్ ఆఫీస్ మింటింగ్ మనీ కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ప్రాబ్లమ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ April 10th. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా ఇచ్చేసేయండి. వీ హ్యావ్ అనదర్ వెరీ బ్యూటిఫుల్ actress who's being introduced. Zain, welcome.